Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. సో మనం ప్రతిరోజు వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వాట్సాప్లో ఏంటంటే మన మెయిన్ ఫోన్ నెంబర్ నుంచి మెయిన్ ఫోన్ నెంబర్ నుంచి దాని నుంచి మనం ఏంటంటే వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి బిజినెస్ పర్పస్ అయినా కానీ లేకుంటే కొందరికి అన్నోన్ పర్సన్స్కి మెసేజ్ చేయాలన్నప్పుడు వాట్సాప్లో మన మెయిన్ ఫోన్ నెంబర్ నుంచి కాకుండా సెకండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటుంది కదా, దాని నుంచి మనం మెసేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అలా ట్రై చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ప్రీవియస్గా ఏంటంటే మనం మన ఫోన్లో డ్యూయల్ యాప్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. డ్యూయల్ యాప్స్ అంటే ప్యారలల్ స్పేస్ అలాంటివి ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాటిల్లో మన వాట్సాప్ని యూజ్ చేసి వాటిల్లో మన సెకండ్ నెంబర్తో వాట్సాప్ క్రియేట్ చేసి దాని నుంచి మనం అన్నోన్ నెంబర్స్కి మెసేజ్ చేస్తూ ఉన్నాం ప్రీవియస్గా. సో వాటి వల్ల ఏంటంటే మనకేంటంటే మన ఫోన్ కొంచెం స్లో అవ్వడం కానీ అంటే కొంచెం వాటి వల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. సో కానీ లేటెస్ట్గా ఏంటంటే వాట్సాప్ అనేది కొత్త ఫీచర్ని తీసుకొని వచ్చిందండి. ఆ కొత్త ఫీచర్ వల్ల ఏంటంటే మనం ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండానే డైరెక్ట్ వాట్సాప్లోనే మన సెకండ్ మొబైల్ నెంబర్తో అకౌంట్ని యాడ్ చేసుకొని మనం ఏంటంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను ఇప్పుడు చెప్తాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనం వాట్సాప్ యూజ్ చేసిన తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది. సో ఈ యాడ్ అకౌంట్లో మీ సెకండ్ ఫోన్ నెంబర్తో వాట్సాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా సేమ్ యాడ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అండి. సో ఇక్కడ అగ్రి అండి కంటిన్యూ కొట్టాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన సెకండ్ మొబైల్ నెంబర్ని ఇవ్వాలన్నమాట. మనం ఏ సెకండ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నాం వాట్సాప్, ఆ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నా సెకండ్ మొబైల్ నెంబర్ని ఇస్తాను. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. అదే ప్రాసెస్. సో ఇక్కడ వెరిఫైడ్ ఉందండి. సో వెరిఫై అయిన తర్వాత సేమ్ లుకింగ్ ఫర్ ద బ్యాకప్స్ స్కిప్ చేసి సో నా నేమ్ ఇచ్చి సో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి యాడింగ్ అకౌంట్ అని వస్తూ ఉంటుంది. సో చూడండి, సో మన నెంబర్ యాడ్ అయిపోయింది, సెకండ్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలాగే మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఇట్లాగా యూజ్ చేసుకోవచ్చు.